ప్రతి విషయం నుంచి ప్రభు నన్ను విడిపించాడు. I love that word in Psalm 34 verse 5. మరి కీర్తన 34వ అధ్యాయం 5వ వచనంలో మాట నాకు చాలా They ఇష్టం. looked unto him and were lightened, their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడ వారికి వెలుగు కలిగిన వారి ముఖములను లజ్జింపకపోవును. That is a reality. అది నిజము. But you have to depend upon him. అయితే ఆయన మీద మీరు ఆధారపడాలి. When? ఎప్పుడు? ఏదో అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, always. ఎల్లప్పుడు. Psalm 62 కీర్తనలు 62 verse 8. 8వ వచనం. Psalm 62 verse 8. కీర్తన 62 8వ వచనము. చదవండి. చదువుతున్నానండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో. జనులారా ఎల్లప్పుడూ వాళ్ళ కోసం చదువుతున్నాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. ఎల్లప్పుడు. ఎల్లప్పుడు. You can't bring out this voice. ఇలా అరవలేరా? ఎల్లప్పుడు. 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 Trust the Lord at all times. మరి ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి. And then what is the next thing it says? ఆ తర్వాత ఏమని రాయబడిందండి? Pour out your soul in the presence of the Lord. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. If you trust him, ఆయన గారు నమ్మినట్టయితే, your trust on him will make you to come on your knees and pray to him. మరి ఆ యొక్క నమ్మిక మోకాళ్ళ మీద ఆయన యొద్దకు మిచ్చి మీ హృదయాలు కుమ్మరించుకునేలా చేస్తుంది. ప్రార్థన చేసేటట్టు చేస్తారు. ప్రార్థన చేసేటట్టు చేస్తారు. ప్రార్థన అంటే ఏంది? ప్రార్థన అంటే ఏంటి? ఓ లార్డ్, ఐ డిపెండ్ అపాన్ యు. ఓ ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నా. ఓ లార్డ్, దేర్ ఇస్ నోబడీ ఎల్స్. ప్రభువా, ఎవ్వరు లేరు. యెహోషాపాత్ ప్రేడ్. యెహోషాపాత్ ప్రార్థన చేశాడు. నీవే మాకు దిక్కు. నువ్వే మాకు దిక్కు. తెలుగులో ఉంది అది. తెలుగులో. 2 Chronicles chapter 20 verse 12. మరి 2వ దినవృత్తాంతాలు 20:12. spiritual attitude. కాబట్టి అటువంటి ఆత్మీయ వైఖరి కలిగి ఉండాలి. Lord, you are the only one who can redeem me from this. ప్రభువా, ఈ పరిస్థితి నుండి విడిపించడం నువ్వు ఒక్కడే ఉన్నావు. Don't have any plans or schemes. మరి ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉండొద్దు. If you are in any problem, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే trust him. ఆయన యందు నమ్మిక ఉంచండి at all times. అన్ని ఎల్లకాలం. and pray to him. ప్రార్థన చేయండి. He will deliver you from any situation. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మిమ్మల్ని విడిపించగలడు. స్టూడెంట్, నువ్వు విద్యార్థి అవ్వచ్చు, or you are worker, మరి పని చేసేవాడు అవ్వచ్చు, or anywhere you are working or in the society. మరి అక్కడ ఎక్కడ పని చేసినా పని చేస్తుండొచ్చు. I want to remind ourselves, మరి ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, we are special people. మనకు ప్రత్యేకమైన ప్రజలు ఉంటారు. Who can be compared with us? The word of God says. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరితో మనం we are incomparable in this world. ఈ లోకంలో మనం ఎవరితో మనం పోల్చబడం. The hope that you have in Christ differentiates, separates us from the rest of the world. క్రీస్తు ప్రభు మీద నిరీక్షణ మనల్ని ఈ లోకంలో ఉన్న ప్రజల నుంచి వేరు చేస్తుంది. But we are not able to live that separated life. అయితే ఆ యొక్క వేరుపడిన జీవితం మనం జీవించలేకపోతున్నాం. It is very difficult to identify who is a believer, who is not a believer. మరి విశ్వాసం ఎవరో విశ్వాస కానివారు ఎవరో గుర్తించలేకపోతున్నాం. In 16th century, 16th century, 16వ శతాబ్దంలో one servant of God said like this. ఒక దేవుని ఒక దాసుడు ఇలా చెప్పినాడు, when I look for the church, I see it in the world. మరి చర్చి వైపు, సంఘం వైపు చూసినప్పుడు నేను లోకాన్ని కనిపిస్తుంది. సంఘం ఎక్కడ ఉందబ్బా అని ఎదుగుతుంటే అది ఎక్కడ కనబడిందంట ఆయనకి? లోకంలో కనబడిందంట. సంఘం ఎక్కడ ఉందని ఎదుగుతుంటే అది when he లోకంలో was looking కనబడింది. for the world, he found it in the church. మరి లోకం ఎక్కడ ఉందని వెతుకుతుంటే చర్చిలో, సంఘంలో కనబడింది. అర్థమవుతుందా? అర్థమైందండి. there is so much of mix up. మరి సంఘము లోకంతో కలిసిపోయింది. word of God says, దేవుని వాక్యం చెప్తుంది, 2 Corinthians chapter 6 verse 17, 2 కొరింథీ 6:17, be separate. మరి వేరై ఉండండి. be separate. మరి లోకం నుంచి వేరే ఉండండి. 2 కొరింథీ 6:17. 17 మధ్యలో ఒక లైన్ మాత్రం మనకి 16, 17 కలిసి ఉన్నాయి. మరియు నేను చేసుకుని మీ తండ్రి మీరు నా కుమారులందరూని ప్రభు చెప్పారు, నేను వారికి దేవుడినై ఉందును, వారు నా ప్రజలే ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అక్కడ అది ప్రాముఖ్యమైనది. If you want to get the word properly, you should highlight what spirit of God is highlighting there. మరి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని అయితే బాగా చూపిస్తున్నాడో దానికి గట్టి జాగ్రత్త కావాలి. You separate yourself from the world. మీరు లోకం నుంచి ప్రత్యేకపరచుకోండి. Don't compromise with the world. లోకంతో రాజీ పడకండి. If you see now the lives and lifestyle of the believers, మరి విశ్వాస యొక్క జీవనశైలి చూస్తే somewhere they are tied down with the world. మరి ఎక్కడో లోకంలో కలిసిపోయి ఉన్నారు. somewhere they are caught up in the web of this world. మరి ఈ లోకంలో ఉన్న ఈ ఉచ్చులో ఎక్కడో కలిసిపోయి ఉన్నారు. That's why there is some sort of dullness and dimness have come into their lives. మరి అందుని బట్టి వాళ్ళ జీవితంలో మరి నిరాశ మరి వచ్చింది. No desire to read the word. దేవుని వాక్యం చదవాలని ఆశపోయింది. No real desire to go to the house of God. దేవుని యొక్క ఇంటికి వెళ్ళాలని ఆశపోయింది. No desire to have fellowship with the fellow saints. మరి తోటి సహోదరులతో మరి సహవాసం కలిగి ఉండాలని ఆశపోయింది. They are the signs of backsliding. అవి వెనుకంజ వేయుట. ఇప్పటికే వెనకంజ వేస్తున్నారు. Come back to him. కాబట్టి తిరిగి ఆయన యుద్ధకు రండి. Lord is very gracious to you. ప్రభు కృప కలిగిన దేవుడు మీ పట్ల. Set the Lord always before you.
ప్రభు మీద ఎల్లకాలం మీ గురి ఉంచండి. We find in the word of God, దేవుని వాక్యంలో చూస్తున్నాం, there are many who kept the Lord always before them. మరి అనేక మంది ప్రభుని వాళ్ళు ముందు ఉంచుకున్నారు. All the apostles of the world. మరి ఆ పాత అపోస్తులందరూ అందరూ, that's how they could turn the world upside down. మరి ఆ విధంగా చేయబట్టి భూలోకాన్ని తలగ్రిందులు చేశారు వాళ్ళు. That's how they could fill Jerusalem in the midst of the situation where their lives were in danger. They filled Jerusalem with the glorious gospel of the Lord. మరి వాళ్ళ జీవితాల్లో మరి ఆ యెరూషలేము పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ యెరూషలేములో సువార్త వాళ్ళు నింపి ఉన్నారు. In the presence of the Lord there are fullness of blessings. మరి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. See in the same chapter, చూడండి అదే అధ్యాయంలో verse 11, 11 that is Psalm 16 verse 11. చూడండి కీర్తన 16వ అధ్యాయము 11వ వచనము. Thou wilt show thee the path of life, in thy presence is fullness of joy. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. In thy presence there is fullness of joy. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. Word of God says, దేవుని ఒక వాక్యం చెప్తుంది, Nehemiah chapter 8 verse 10, నెహెమ్యా 8:10లో, the joy of the Lord is your strength. యెహోవాను ఆనందించడం వల్ల మీరు బలవంతులవుతారు. The joy that you have received through the forgiveness of sins. పాపాలు క్షమించడం ద్వారా వచ్చే ఆనందము. What sort of joy it is? ఎటువంటి ఆనందం అది? Peter calls it పేతురు అంటాడు, joy unspeakable and full of glory. మరి చెప్పనాశక్యము మహిమాక్తమైన సంతోషము. When you have that joy, ఆ సంతోషం మీరు you కలిగినప్పుడు can face anything in this world. ఈ లోకంలో దేన్నైనా ఎదుర్కోగలరు మీరు. Lord, Paul says, I can bear all things for the Lord, he strengthens me. మరి ప్రభు నన్ను బలపరచబట్టి నేను ఏదైనా ఎదుర్కోగలను పౌలు చెప్తున్నాడు. That is how you should also live. ఆ విధంగా మీరు కూడా Any జీవించాలి. situation I can overcome and live such a life that God may bring glory to bring for himself. మరి ఎటువంటి పరిస్థితి అయినా కానీ నేను ఎదుర్కోగలను, దాని ద్వారా ప్రభు మహిమ వస్తుంది. Now in this meeting, మరి ఈ విధంగా మాట్లాడు, shall we examine ourselves? మనల్ని మనం పరీక్షించుకుందామా? Each and every one of us, మనలో ప్రతి ఒక్కళ్ళు have you set the Lord before us always? ఎల్లప్పుడూ ప్రభు మీద మీరు గురి కలిగి ఉన్నారా? If you keep him like that, ఒకవేళ ఆయన్ని ఆ విధంగా మీ ముందుంచుకున్నట్టయితే that will prevent you from sinning. అది పాపం చేయకుండా మిమ్మల్ని ఆపివేస్తుంది. That will prevent you from going astray. మరి దూరంగా వెళ్ళిపోకుండా అది మిమ్మల్ని ఆపివేస్తుంది. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది in Isaiah chapter 30 verse 21, యెషయా 30:21లో, when you go to the right or left, there is a voice behind you telling this is the way that you should go. మీరు కుడికి తిరిగినా కానీ ఎడమ తిరిగి కానీ నడువుడు ఇదే త్రోవ అని మీకు స్వరం వెనకాల చెప్తుంది. What a wonderful words. ఎంత గొప్ప GPS, we have GPS there. మనకి GPS ఉంటుంది వాహనాల్లో. Global positioning system. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. All the provisions God has made for us. మరి ఇన్ని సదుపాయాలు దేవుడు మనకు ఉంచినప్పుడు Today's believer is not able to live that spiritual standard Lord has kept in the word of God. మరి దేవుని వాక్యంలో ప్రభు పెట్టిన ఆత్మ యొక్క అంతస్తుని మనం ఉండలేకపోతున్నాం. Somewhere they are caught up with the world. ఎక్కడో లోకంతో కలిసిపోయి ఉన్నాం. Once there were two people. ఒకసారి ఇద్దరు ఉన్నారు. They went on a boat to an island. మరి ఒక ద్వీపానికి బోట్లో వెళ్ళారు. And then they spent almost all the night until midnight. మరి ఆ దాదాపు అర్ధరాత్రి దాకా ఇద్దరు ఆ ద్వీపంలో ఉన్నారు. And they said, let us get back to our island. వాళ్ళు అన్నారు, తిరిగి మనం వెళ్ళిపోదాం. They came and sat in the boat. మరి వచ్చి ఆ బోట్ లో కూర్చున్నారు. And then they started rowing the boat. మరి ఆ తెడ్లు వేయటం మొదలు పెట్టారు. అటువైపు ఒకటి ఇటువైపు. ఒకలా ఒక అటువైపు వేస్తున్నాడు, ఇటువైపు తెడ్డేస్తున్నాడు. కూర్చొని వేస్తా ఉన్నాడు. కూర్చొని వేస్తా ఉన్నారు. చెమటలు కారుతున్నాయి. తెల్లవారింది. అక్కడే ఉన్నారు. యాడేసిన గొంగడ అంటే అక్కడే వేసిన కాడనే ఉన్నారు. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంది. They did not move even an inch. ఒక్క ఇంచు కూడా కదలలేదు. They were looking at each other. Hey, what has happened? ఏం జరిగిందని చూసుకుంటున్నారు. We rode all through the night. మరి రాత్రంతా తెడ్లేసాం కదా. By కదా. now we would have reached our place. ఈ పాటికి మన ప్రదేశం మనం వెళ్ళిపోవాలి Hey, కదా. what has happened? ఏం జరిగింది? The fellow who was sitting this side who could see that the Parvatam. మరి ఈ యువతలు కూర్చున్న వ్యక్తికి ఆ భూమి కనిపిస్తుంది. Then he said, hey, look at that. చూడు అక్కడ. When they came to that island, మరి ఆ యొక్క ద్వీపం దగ్గరికి వచ్చినప్పుడు they tied వచ్చినప్పుడు the boat to a tree very strongly, firmly. మరి ఆ పడవని ఒక చెట్టుకి జాగ్రత్త గట్టి కట్టేశారు. ఏంది ఏమన్నా చెప్పండి. ఆ పడవని చెట్టుకి తాడుతో కట్టేశారు. ఏడపోతుంది అని చెప్పి గట్టి కట్టేశారు. ఏడపోద్దని గట్టి కట్టేశారు. In their intoxication, మత్తులో, వాళ్ళు కైపులో, మత్తులో they sat in the boat. మరి వాళ్ళు పడవలో కూర్చున్నారు. Started rowing. మరి తెడ్లేయటం మొదలు పెట్టారు. Singing songs of joy. శివుని గీతలు పాడుతున్నారు. Doing meditation of the word of God. దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు కూడా. Singing so many things you are doing in the errands. మరి దేవుని ఇంట్లో జరిగే అనేకమైన గురించి పాడుతున్నారు. But you are tied down somewhere. కానీ ఎక్కడో మీరు కట్టబడి ఉన్నారు. Think about it.
దయచేసి దాని గురించి ఆలోచించండి. Set the Lord always before you. యెహోవాను ఎల్లప్పుడూ ఆయన మీ గురిగా ఉంచుకోండి. Because his place is a place of instruction. మరి ఆ యెహోవా దగ్గర ఉంటే అది మనకి మరి హెచ్చరిక చేసే Luke's Gospel, లూకా సువార్త chapter 10, 10వ అధ్యాయం verse 39. 39. Luke's Gospel 10:39. లూకా సువార్త 10వ అధ్యాయము 39. Mary sat at Jesus' feet and heard his word. మరి అక్కడ రాయబడి ఉంది, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటుంది. చదువు. ఆమెకి మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. Not only she sat before him, and also she was listening to her word. ఆయన ముందు కూర్చోవడమే కాదు, ఆ బోధ వినటా ఉంది. Many places I have seen, అనేకమైన చోట్ల నేను చూశాను, pulpit వెనకాల రాసి ఉంటుంది. పులిపీట వెనకతల అలా రాసి ఉంటుంది, Speak Lord. ప్రభువా మాట్లాడు. What is the full word? దాని పూర్తి మాట ఏంటండి? Speak Lord, thy servant heareth. ప్రభా మాట్లాడి నీ దాసుడు ఆలకించున్నాడు. In many places that heareth is not there. అనేక ప్రదేశాల్లో ప్రభావాలకి నీ దాసుడు ఆలకిస్తాడు మాట్లాడదు. ప్రభువు మాట్లాడు. You keep speaking. మాట్లాడుతూనే ఉండు. I keep listening. నేను వింటానే ఉంటాను. అరే అరే you should write the full verse. మరి పూర్తి వచనం అంతా రాయండి. If anybody is like that, change it. ఎవరైనా అలా రాసుంటే దయచేసి Speak Lord, thy servant heareth. నీ ప్రభా మాట్లాడి నీ దాసుడు ఆలకిస్తున్నాడు. So that is why we are here in the presence of the Lord. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నాం. Mary sat at Jesus' feet and heard his word. మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన బోధ వినుచుండెను. Once Jesus gave the word somewhere. ఒకసారి జీజాన్ గారు ఒక చోట ఇలా వాక్యం చెప్పాడు. Wonderfully God spoke to people. అద్భుతకరంగా దేవుడు ప్రజలతో మాట్లాడినాడు. One lady came to him. ఒక వృద్ధాప్యులైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి, brother, where did you do your seminary? బ్రదర్ మీ యొక్క సెమినరీని మీరు ఎక్కడ చేస్తారు? Seminary, you know, BBDD, all those things. సెమినరీ అంటే తెలుసు కదా, ఈ బీడీలు Where did you do that? ఎక్కడ మీరు చదివారు? I want to send my grandson also to the same seminary. మరి నా మనవణ్ణి కూడా అదే ప్రదేశానికి చదువుకు పంపించాలనుకుంటున్నాను. Kindly give me that address. దయచేసి అడ్రస్ ఇవ్వండి. అక్క తీసుకో అని చెప్పినాడంట. అక్క తీసుకొని చెప్పాడట. And then he said, అప్పుడు అన్నాడట, ఏమని చెప్పినాడు? ఏం చెప్పాడండి? Luke 10:39. లూకా 10:39. రాయకుండా మానేసి ఏంది ఇది రెఫరెన్స్ ఇస్తున్నారండి. ఆమె యేసు పాదముల మీద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. దట్ ఈస్ ది సెమినరీ. అదే సెమినరీ నేర్చుకున్న ప్రదేశం. దట్ ఈస్ ది సెమినరీ ఫర్ బ్రదర్ బక్సింగ్. బక్సింగ్ గారు కూడా అదే నేర్చుకున్న ప్రదేశం. దట్ ఈస్ ది సెమినరీ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరూ కూడా అదే ప్రదేశము. అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. యేసు ప్రభు పాదాల దగ్గర గాడ్ గివ్స్ us the word. దేవుడే తన వాక్యాన్ని ఇస్తాడు. we share. అదే వాక్యం పంచుకుంటాం. So the first thing is, మొట్టమొదటి విషయము, as you set the Lord before you, ప్రభువు నీ ముందు ఉంచుకున్నప్పుడు you are in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉంటారు. Where there is fullness of joy. ఎక్కడైతే సంపూర్ణత ఉంటుందో అక్కడ. And it is a place of instruction. మరి అక్కడ హెచ్చరిక ఇచ్చే ప్రదేశం అది. Hey, what a wonderful thing. ఎంత అద్భుతమైన. But how many of us really availing that wonderful opportunity? మరి అటువంటి మంచి అవకాశాలు ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? Bhakting always used to recommend quiet time. మరి సహోదరు భక్సింగ్ గారు మౌన ధ్యానాన్ని ఎప్పుడు మరి చెప్పేవాళ్ళు. Quiet time. మౌన ధ్యానము means what? దాని అర్థం ఏంటండి? Take the Bible. బైబిల్ తీసుకొని enter into your room. మీ గదిలోకి వెళ్ళి board the room. మరి ఆ తలుపు వేసుకొని be alone with the Lord. ప్రభువుతో ఒంటరిగా ఉండి and spend time with the word of God in the presence of the Lord. మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యంతో సమయం గడపండి. And at that time you cast all your burdens upon him also. ఆ సమయంలో మీ యొక్క భారాన్ని ఆయన మీద వేయొచ్చు. and Lord will also communicate his thoughts unto you. ప్రభు తన తలంపుల్ని మీకు మరి చెప్పేవాడు ఉంటాడు. Bhakting would add by saying, మరి భక్సింగ్ గారు చెప్పేవాడు. ఆ తర్వాత చెప్తాడు ఏమనంటే, ఆ తర్వాత ఏం చెప్తాడంటే, after spending time then you come and see your face in the mirror, it will be shining, he would say. మరి ఆ జరిగిన తర్వాత వచ్చి ముఖంలో చూసుకునే అద్దంలో ముఖం చూస్తుంటే, అద్దంలో మీ ముఖం చూసుకోండి, అద్దంలో మీ ముఖం చూస్తే ముఖం మెరుస్తుంటది. మెరుస్తుంటది అన్నాడు. మెరుస్తుంటది అన్నారు. That is true. అది నిజం. When Moses spent time with the Lord on Mount Horeb twice, మరి హోరేబ్ కొండ మీద 2 సార్లు మోషే అక్కడ దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు, how many times he was there? ఎన్ని సార్లు ఉన్నాడండి? Twice. 2 సార్లు. 40 days. 40 దినాలు. 40 nights. 40 రాత్రులు. There is no bisleri water with him. మరి ఆయన చేత బిస్లరీ నీళ్ళు లేవు. No water bottle. వాటర్ బాటిల్ no haversack, no puri, patata, no nothing he had. మరి పూరీలు స్నాక్స్ ఏం లేవు ఆయన దగ్గర. Thereby he proved man shall not live by bread alone, but by every word that comes out of the mouth of the Lord. మరి దాన్ని బట్టి మనుషుడు రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడనే విషయం experience of many saints. అదే అనేక మంది దైవదాసుల యొక్క మరి అనుభవం ఉంటుంది. Brother Bhakting is to fast and fast. సహోదరు భక్సింగ్ గారు ఉపవాసం ఉండేవాడు బాగా. Many servants of God whom I know, మరి నాకు తెలిసిన అనేక మంది దేవుని దాసులు we fast for days together. దినాల కొద్ది వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. They have not died. వాళ్ళు చనిపోలేదు. You know, first day మొదటి దినాన it will be little bit difficulty. అది కొద్ది కష్టంగా ఉంటది. Then maintain it. అదే మరి కొనసాగించండి. Next day you will be all right. రెండో దినం సరైపోతారు. You take only water.
ఒక నీళ్లు మాత్రం తీసుకోండి, nothing else. ఇంకేం తీసుకోకండి. You can do that for any number of times. మీరు ఎన్నిసార్లైనా అలా చేయొచ్చు. So when you have burden, మీరు కానీ భారం many ఉన్నట్టయితే, times people ask us, my father is not saved, my mother is not saved, my children are not saved, please pray for them. మరి ఎవరైనా వచ్చి మా తండ్రి మనసు పొందలేదు, మా పిల్లలు మనసు పొందలేదు, మా అమ్మ మనసు పొందలేదు అంటే వాళ్ళ గురించి ప్రార్థన I చేయండి. always ask them, నేను ఎప్పుడు వాళ్ళని అడుగుతాను, have you ever fasted and prayed? ఆ విధంగా నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళని ఎప్పుడన్నా మీరు ఉపవాసం ప్రార్థన చేశారని నేను అడుగుతాను. Every Saturday we fast and pray, uncle. ఆ అంకుల్ ప్రతి శనివారం మేము ఉపవాసం ప్రార్థన చేస్తాం వాళ్ళ Then గురించి. I ask them, how do you fast? Tell me. నేను వాళ్ళని అడుగుతాను, ఏ విధంగా ఉపవాసం ఉన్నారు చెప్పండి. రాత్రి ఆరగిస్తారంట, రాత్రి బాగా ఆరగిస్తారు. రేపు ఉపవాసం కదా అందుకని దమ్ము కొడతారు బాగా. రేపు ఉపవాసం కదా రాత్రి శుభ్రంగా తినేస్తారు, దంచుకుంటారు, పాలు తాగుతారు, అరటిపండు తింటారు, మరి అరటిపండు తింటారు, పాలు తాగుతారు, ఆకలి ఏమైతుంది, ఇంకేం ఆకలేస్తుంది ఉదయం. దెన్ దే స్కిప్ బ్రేక్ఫాస్ట్. ఉదయాన్నే టిఫిన్ కొట్టేస్తారు. దట్ ఇస్ ఫాస్టింగ్ దే సే. వాళ్ళు అంటారు ఉపవాసం అంటారు. Then 12 o'clock they have mutton curry and rice. మరి 12 గంటలకు మరి మటన్ కర్రీను మాంసం. There is no fasting, there is only a feasting. నేనే అంటే ఉపవాసం కాదు. You know what is fasting? ఉపవాసం అంటే you should suffer hunger. మీరు ఆకలి అనుభవించాలి, ఆకలి కొనాలి, దాన్ని చంపుకోవాలి, ఆకలి చంపాలి. బికాజ్ ఫర్ మ్యాన్ బ్రెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి రొట్టె చాలా ప్రాముఖ్యం. ఆకలి అయితే తట్టుకోలేరు, బట్ దట్ యు హావ్ టు సఫర్. మరి దాన్ని మీరు ఆకలి అనుభవించాలి. దట్ ఇస్ రియల్ ఫాస్టింగ్. ఆకలి కలిగి ఉండాలి, అదే నిజమైన ఉపవాసం. ఎనీ టైం. మరి మీరు ఎప్పుడైనా ఉన్నారా? నౌ యు ట్రై ఎనీ ప్రాబ్లమ్ యు హావ్. మరి మీరు ప్రయత్నించండి. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ దట్ యు హావ్. మరి ఎటువంటి పరిస్థితులు మీకు ఉన్నా సరే, కన్సర్నింగ్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబ విషయం గాని, ప్రే విత్ ఫాస్టింగ్. ఉపవాసమును ప్రార్థన చేయండి. లార్డ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ బియాండ్ యువర్ ఆస్కింగ్ ఆర్ ఈవెన్ థింకింగ్. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభు మీకు సమాధానం చెప్తాడు. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మరి దేవుని సన్నిధి మనకి హెచ్చరికలు ఇచ్చే ప్రదేశం. ఆల్వేస్ యు షుడ్ కీప్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ఎల్లప్పుడూ ప్రభువుని మనం ముందే ఉంచుకోవాలి. మనం, మై లార్డ్ ఈజ్ విత్ మీ, నా ప్రభు నాతో ఉన్నాడు. ఇఫ్ యు రెఫర్ టు జోసెఫ్స్ లైఫ్, యోసేపు జీవితాన్ని చూస్తే, he faced so many problems. అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. I entered into conversation with Joseph when I read the word of God from Genesis 37 onwards. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి మరి చదివినప్పుడు మరి యోసేపుతో మరి సంభాషణ కలిగి ఉంటాను. నేను 37 అధ్యాయం చదువుకుంటూ పోతుంటే నేను 37వ అధ్యాయం నుంచి నేను చదువుకుంటూ పోతుంటే మరి ఆయనతో నేను సంభాషణ కలిగి ఉంటాను ఆత్మలో. ఏ జోసెఫ్, వాట్ హావ్ యు డన్ దట్ యు ఆర్ సఫరింగ్ సో మచ్? యోసేపు, ఎందుకు నువ్వు మరి సమస్యలు గుండా పోతున్నావు? అన్యం పుణ్యం ఎరుగని వాడు, పాపం ఎరిగిన వాడు, ఎంతో పరిశుద్ధుడు. he had to suffer and suffer all through his life. మరి జీవితం అంతా శ్రమ పడాల్సి వచ్చింది. his own brothers hated him, మరి తన సొంత సహోదరులు ఆయన ద్వేషించారు. but yet when his father said, go and see whether they are all right when they have taken the sheep in the wilderness, he went there. మరి అరణ్యంలో తన సహోదరులు మరి యొక్క మందలు కాస్తున్నప్పుడు తన తండ్రి పిలిచి వాళ్ళ బాగోగులు చూసిరమ్మన్నప్పుడు ఆయన ఇల్లు. he was very sincere in carrying out the father's instructions. మరి తండ్రి యొక్క ఆజ్ఞని మరి పాటించడానికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. when he was in the Potiphar's house, మరి పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు his brothers have sold him out. మరి తన సహోదరులు అమ్మివేశారు. they could not see eye to eye with him. మరి అతని కళ్ళు పెట్టి చూడలేకపోయారు. అంతగా ద్వేషించారు. they sold him out. మరి వాళ్ళు అమ్మివేశారు. and they sold him to Potiphar. మరి ఆ సహోదరులు పోతిఫర్ కి అమ్మివేశారు. house there was a temptation. మరి పోతిఫర్ ఇంట్లో మరి శోధన వచ్చింది. he came victorious out of it. మరి ఆ పరిస్థితి నుంచి ఎంతో విజయవంతంగా బయటపడ్డాడు. then we find the wonderful references in the Bible. ఆ తర్వాత నుంచి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన వచనాలు చూస్తాం. how much he lived a life of separation. ఏ విధంగా ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉన్నాడు. read Genesis 39 verse 9. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. cut the time short, brother. I will ask brother to read. మరి సమయం అనుకూలంగా కోసమని నేను చదువుతాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేనెట్లో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. That is a very important juncture in his life. మరి యోసేపు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. He refers to God at that time. ఆ సమయంలో దేవుణ్ణి మరి జ్ఞాపకం చేసుకుంటాడు. That means he set always God before him. దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని తన ముందుంచుకొని ఉన్నాడు. That prevented him from sinning. అదే ఆ పాపం చేయకుండా అతను ఆపివేసింది. Now chapter 40 verse 8. ఇప్పుడు 40వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాడి భావం చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. See, in the prison house, ఇప్పుడు ఇక్కడ చెరసాలలో he was a blessing for those two men. ఆ యొక్క ఇద్దరు మనుషులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. And there also he has got the capacity to tell the dreams, but he says it is God, it is God, it is God, he says.
మరి తను ఆ కళలకు భావాలు చెప్పగలిగినప్పటికీ ఆయన అంటున్నాడు భావములు చెప్పడం దేవుని ఆధీనమే కదా In అంటున్నాడు. every important juncture in his life, he referred things to God. మరి తన జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన సందర్భంలో కూడా దేవుని ఆయన మాటను చెప్తున్నాడు. Genesis 41, ఆదికాండము 41వ అధ్యాయము verse 16. 16వ వచనము. Clean గా ఆ, చదవండి. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. See Pharaoh's dream. ఇప్పుడు ఫరో కల Now వచ్చింది. you have to interpret the dream. ఇప్పుడు ఆ కలభావం చెప్పాలి. There he says it is God who will interpret your dream. ఇక్కడ అంటున్నాడు 16వ వచనంలో ఫరోకు దేవుడే క్షేమకరమైన ఉత్తరం They are all ఇచ్చును. important junctures of his life. తన జీవితంలో ఎన్ని చాలా ప్రాముఖ్యకరమైన He సందర్భాలు. says it is God who will tell you. అంటున్నాడు దేవుడే ఆ ఒక భావం తెలియజేస్తాడు. Now 41 verse 25. ఇప్పుడు 41వ అధ్యాయము 25వ వచనము. ఎవరు రాసుకోవడం లేదు, అంతా జ్ఞానులు అందరం ఎవరు దయచేసి రాసుకోండి, విద్యావంతులు. విద్యావంతులు. సరే చదవండి. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసును. ఆ 7 మంచావులు 7 సంవత్సరములు. అగైన్ he says దేవుడు తెలియజేశాను. మళ్ళా చెప్తున్నాడు దేవుడే తెలియజేశాడు. 41 verse 25. ఇప్పుడు 41:25 త్వరగా చదవండి. 41:25. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసును. అగైన్ he says దేవుడు. మళ్ళా దేవుడు అంటున్నాడు. Now 41 verse 28. 28వ వచనం కూడా చదువుతాను అదే అధ్యాయము. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. 41 verse 32. 32వ వచనం కూడా చూడండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. He did not say हमने किया है. అతను నేనే చేశానని చెప్పట్లేదు. There was a man in Faridabad in Haryana. హర్యానా ఫరీదాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు. He said once, ఒకసారి ఇలా చెప్పాడు, half the assembly saved by me. ఈ యొక్క మందిరంలో సగం మంది ప్రజలు నా వల్ల రక్షించబడ్డారు. నా వల్ల రక్షించబడ్డారు. I said all the blessings that you have been receiving, they will be stopped. I said. నేను అన్నాను నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి. Who works? ఎవరు పనిచేసేది? It is God who works in the hearts of the people. ప్రజల హృదయాల్లో దేవుడే పనిచేస్తాడు. You are only a mouthpiece for God. మరి దేవునికి నువ్వు ఒక నోటి బోరులాగా ఉంటావు. World over people are praying for the salvation of the souls. మరి ప్రపంచంలో ఎంతో మంది ఆత్మల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎంతో మంది కాదు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. And also the assembly where you have gone, they are also praying for the salvation of the souls. మీరు వెళ్ళే సంఘంలో కూడా ఆత్మల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నారు. There is contribution from every side. మరి ప్రతి నలుమూల నుంచి ప్రార్థన కొనసాగుతుంది. If one soul is saved, ఒక్క ఆత్మ రక్షించబడింది. I don't have to lift up my call and said మైనే వచన్ దియా वो सो उद्धार पाया. మన కాలగరేసి నేనే వచనాలు చెప్పాను కాబట్టి రక్షణ పొందారని చెప్పే పని Nothing లేదు. doing. అటువంటిది ఏం జరగదు. It is God's work. మరి దేవుని పనిలో. So Joseph was very very clear on this matter. కాబట్టి ఈ విషయంలో యోసేపు చాలా స్పష్టంగా ఉన్నాడు. Now you read 41 verse 32. ఇప్పుడు 41:32. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోను, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ 32. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడినది, అది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడిను. Again and again we find the same thing. మళ్ళీ అదే మాట మనం చూస్తున్నాం. 42 verse 18. ఇప్పుడు 42:18 అధ్యాయము. I fear God, do this and live, tells his brethren. చూడండి 42:18లో తన సహోదరులతో అంటున్నాడు, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడును, మీరు బ్రతికినట్లు దీని చేయుడి. See, that is how they were preserved, otherwise they would have been killed. చూడండి ఆ విధంగా వాళ్ళు రక్షించబడ్డారు, లేదంటే అన్నదమ్ములను చంపేసి ఉండేవాడు. 45 verse 5. 45:5 వచనము. Where he reveals himself to the brethren. చూడండి అక్కడ తన సహోదరులు తను See what ప్రత్యక్షపరుస్తున్నాడు. he says. చూడండి ఏమంటున్నాడు చూడండి. 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు పంపించాడు. You thought you have sold me. మీరు అనుకుంటున్నారు మీరు నన్ను అమ్మివేశారని. That is not right. అదే నిజం కాదు. God sent me to preserve your life. మరి దేవుడే నన్ను మీ ప్రాణరక్షణ కొరకు నన్ను పంపించాడు. 45 verse 7. 45:7 వచనము. Genesis 45 verse 7. ఆదికాండము 45:7. ప్రాణముతో కాబట్టకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. See again and again he says. మళ్ళీ చెప్తున్నాడు. 45 verse 8. ఇప్పుడు 45:8. నిద్రపోకమా. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. 45 verse 9. ఇప్పుడు 45:9. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి ఆయనతో నీ కుమారుడైన యోసేపు దేవుడు ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించును, నా ఎదుకు రమ్ము, అక్కడ ఉండవద్దు. Here again he talks about God. ఇక్కడ కూడా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. Now what a wonderful person he is. ఎటువంటి అద్భుతకరమైన వ్యక్తి అండి. That's why he is a wonderful type of the Lord Jesus Christ. ఆయన యేసు ప్రభు వలె అద్భుతకరమైన మనిషి. We should live like Joseph of old. మరి ఆ పాతలో ఆ యోసేపు వలె మనం జీవించాలి. However much you are troubled by people.
ప్రజలు బట్టి ఎంత మరి శ్రమ పడ్డప్పటికీ you should consecrate those very situations unto the Lord. మరి ఆ ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభువు ముందు పెట్టాలి. Do not repeat like this tit for tat. మరి టిట్ ఫర్ టాట్ అంటావు, నువ్వు అదంటే నేను ఇదంటాను అలా They have ఉండదు. done like this, I will do like this. నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను. That is not a spiritual attitude. అది ఆత్మ సంబంధమైన You వైఖరి కాదు. suffer for him. మరి ఆయన కోసం శ్రమపడు. God, you will enable to see the glory of God. మరి ఆ విధంగా శ్రమ పడితే ఆయన దేవుని యొక్క మహిమ చూసే విధంగా ఆయనకి సహాయం Now చేస్తాడు. see chapter 50 verse 20. This is ఇప్పుడు very interesting. చూడండి 50వ అధ్యాయము 20వ వచనం చాలా ప్రాముఖ్యమైన చాలా ఆసక్తి కలిగిస్తుంది. 50:20 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించలేదు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. See దేవుడు ఉద్దేశించను. చూడండి దేవుడు ఉద్దేశించును. Now read 24 and 25. ఇప్పుడు 24-25 వచనాలు కూడా చదువుతాను. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. What do we understand here? దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? He does not want even his bones to remain in Egypt. తన ఎముకలు కూడా ఆ ఐగుప్తులో ఉంటే ఆయనకి ఇష్టం లే. In Egypt he was promoted. ఆ ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నత స్థితికి Where వెళ్ళాడు. he is second to the king. ఆయన రాజు తర్వాత వాడు. Everything was under his control. ప్రతిదీ ఆయన ఒక అధీనంలో ఉంది. He was blessed beyond his own understanding. తన సొంత గ్రహింపు కంటే కూడా అధికంగా ఆశీర్వదింపబడ్డాడు. But he never felt Egypt is his. కానీ ఐగుప్తు నాదని ఎప్పుడూ అతను అనుకోలే. He said it is not my place. ఆయన అంటున్నాడు ఇది నా ప్రదేశం కాదు. He was looking for that place flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం మీద అతను కన్ను ఉంది. He was looking unto that city. ఆ యొక్క పట్టణం వైపే చూస్తున్నాడు. That is why he said when you go away from here, అందుకే చెప్తాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు take away my bones also from here. నా ఎముకలు సైతం మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. That is where Moses learned from Joseph to tell Pharaoh not even a hoof will be left behind. మరి దాన్ని బట్టే మోషే నేర్చుకున్నాడు ఫరోతో. ఒక డెక్క కూడా ఇక్కడ మిగిలి ఉండదు అన్నాడు ఫరోతో. ఒక డెక్క కూడా మిగులుతుంది. ఒక డెక్క కూడా. So that is how you will be a blessing for others. ఆ విధంగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. That sort of life of separation you will live. అటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. When you keep the Lord before you. ప్రభు నీ ముందు పెట్టినప్పుడు అటువంటి జీవితం కలిగి ఉంటావు. And in his presence ఆయన సన్నిధిలో there is fullness of joy. సంతోషం, సంపూర్ణమైన సంతోషం When ఉంటుంది. there is joy, ఎక్కడ సంతోషం ఉంటుంది there is strength also. అక్కడే బలం కూడా ఉంటుంది. With that strength he will live a life that is acceptable unto him. ఆ యొక్క బలంతో ఆయన అంగీకరించే జీవితము జీవించగలరు మీరు. Let us take a decision today. కాబట్టి ఇది నేను ఒక నిర్ణయం Lord, తీసుకున్నాను. so far I have failed to set you before me. ప్రభా ఇప్పుడు దాకా నన్ను నీ ముందు ఉంచుకునే విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను. I have always kept my cell phone before me. ఎప్పుడు నా మొబైల్ సెల్ ఫోన్ నా ముందు పెట్టుకున్నాను. Laptop before me. ల్యాప్టాప్ నే నా ముందు పెట్టుకున్నా. Now there is a word called addiction. ఇప్పుడు మరి అడిక్షన్ అంటే ఆ యొక్క That was associated with the drugs actually. అడిక్షన్ అనే మాట అంటే Drugs కి సంబంధించిన మాట. డ్రగ్స్ కి సంబంధించిన మాట ఈ వ్యసనం అనేది. But nowadays that has to be used for the cell phones also. ఇప్పుడు ఆ మాటని సెల్ ఫోన్ విషయంలో కూడా మాట్లాడాలి. Addicted to cell phones. ఆ సెల్ ఫోన్లకి ఆ వ్యసనము. I know some people నాకు కొంతమంది తెలుసు morning till evening they will not leave the cell phone. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ మొబైల్ ఫోన్ విడిచిపెట్టరు. When they are taking coffee, వాళ్ళు కాఫీ తాగేటప్పుడు they will take a photograph of that. ఆ కాఫీ ఫోటో కూడా తీసుకుంటారు. They send to the parents. వెంటనే తల్లిదండ్రులు పంపిస్తారు. Mom, see I am taking coffee in the morning. అమ్మా చూడమ్మ ఉదయం కాఫీ తాగుతున్నాను. అవసరమా? అవసరమా? Like that throughout the day. One lady does like that in Delhi. మరి ఆ విధంగా దినమంతా ఒక స్త్రీ ఢిల్లీలో చేస్తుంటది. How long you will do like this? ఎంత కాలం అలా చేసుకుంటూ ఉంటావు? They have set their cell phones before them. వాళ్ళ మొబైల్ సెల్ ఫోన్లు వాళ్ళు ముందు ఉంచుకున్నారు. You the parents, వాళ్ళ యొక్క తలాంతులు you have to set an example. తల్లిదండ్రులు, మరి తల్లిదండ్రులు you have to set an example to your own children. మరి తల్లిదండ్రులు మీ పిల్లలకు మరి మీరు ఆ ఉదాహరణ మాదిరిగా ఉండాలి. Psalm 112 కీర్తన 112 verses 1, 2 and 3. కీర్తన 112 1, 2, 3 వచనాలు చదవండి. కీర్తన 112 1, 2, 3. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును,
వాని నీతి నిత్యము నిలుచును. వారి సంతతి వారు. వారి సంతతి వారు. ఎవరి సంతతి వారు? ఎవరి సంతతి వారు? Those who fear God and take great delight in the word of God. మరి దేవుని యొక్క వాక్యానికి భయపడి ఆయన యందు ఆనందించేవారు. In order that our children may be blessed by God, మరి మన పిల్లల ప్రభు చేత ఆశీర్వదింపబడాలంటే and become mighty upon this earth, మరి ఈ లోకంలో గొప్ప వాళ్ళు కావాలంటే you should do two things. రెండు విషయాలు మీరు చేయాలి. I am addressing the parents, మరి తల్లిదండ్రులు చెప్తున్నాను, whoever you are, ఎవరైనా సరే, from wherever you have come, మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, two things you have to do. ఈ రెండు విషయాలు మీరు చేయాలి. Fear God, దేవునికి భయపడండి, and then do life of separation. ఆ తర్వాత Take great delight in the word of God. ప్రత్యేకింపని జీవితం కలిగి ఉండి దేవుని వాక్యం ఆనందించండి. You should be obsessed with the word of God. దేవుని యొక్క వాక్యం చేత మరి ఆ యొక్క శ్రద్ధ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. Two things, then your children would be blessed abundantly. ఈ రెండు విషయాలు చూడండి, మీ పిల్లలు గొప్పగా ఆశీర్వదింపబడతారు. That is what I and my wife have done it. అదే నేను నా భార్య చేసి ఉన్నాం. As long as she lived. ఆవిడ బతుకున్నంత కాలము. Afterwards, in a train accident, she was called to glory. ఆ తర్వాత ఒక ట్రైన్ యాక్సిడెంట్ మహిమలోకి పిలువబడ్డారు. God gave me an extra burden to take care of my children. మరి నా పిల్లల్ని పెంచడానికి దేవుడు నాకు అధికమైన భారం What ఇచ్చాడు. I have been taught by my parents, నా తల్లిదండ్రుల చేత నేను ఏమేమి నేర్చుకున్నాను, same thing I have taught to my children. అదే విషయం నా పిల్లలు కూడా నేర్పాను. Setting myself as an example also. మరి వాళ్ళకి మాదిరిగా నన్ను నేను My ఉంచుకున్నాను. mother told me, నా తల్లి చెప్పినది Matthew's Gospel 6:33. మత్తయి 6:36, Seek ye first the kingdom of God and his righteousness, ఆయన రాజ్య నీతిని మొదట వెతుకుడి, and then all these things shall be added unto you. అప్పుడు ఎన్ని మీకు అనుగ్రహింపబడతాయి. I obeyed. నేను I followed. నేను దాన్ని వెంబడించాను. Same thing I taught my children. అదే విషయం నా పిల్లలు చెప్పాను. Now they are also blessed. వాళ్ళు కూడా Now ఆశీర్వదింపబడ్డారు. they are also teaching their children. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇదే So that's చెప్తున్నారు. how it is a relay race. Relay race. అది అంటే ఎలాగంటే ఈ రిలే రేస్ ఉంటుంది కానీ పరుగు పందాలు ఒకరి తర్వాత నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఉంటారు. మొదటి రోజు పరిగిస్తాడు, మొదట వాడు పరిగెడతాడు, వెయిట్ చేస్తుంటాడు, వాడు హీ టేక్స్ ది బ్యాటన్. రెండో తీసుకుంటాడు, రెండో వాడు ఆ యొక్క కాడ తీసుకుంటాడు. will finish the race. అలాగా నాలుగో వ్యక్తి పరుగు ముగిస్తాడు. Hand over the baton of faith from generation to generation. మరి విశ్వాసం అన్ని ఒక తరం నుంచి మరో తరంకి అందజేయాలి మనం. For that you have to make sacrifice. దాని నిమిత్తం మీరు సమర్పణ కలిగి ఉండాలి. Keep set Lord before you. ప్రభువుని ఎల్లప్పుడూ మీ ముందు ఉంచుకోండి. That will prevent you from sinning and going astray. పాపం చేయకుండా లోకంలో కలిసిపోకుండా అదే మిమ్మల్ని ఆపేస్తుంది. May God speak to us. ప్రభు మనతో మాట్లాడును గాక. Let us examine ourselves మన జీవితాలను మనం and పరీక్షించుకుందాం. recommit ourselves unto the Lord. మరి తిరిగి మన జీవితాలను ప్రభువుకి Oh అప్పగించుకుందాం. Lord, help me to set thee before me, ప్రభా నన్ను నీ ముందు ఉంచుకోవడం నాకు సహాయం చేయి. so that I may be prevented from sinning and going astray. ఆవదించుకోవడం ద్వారా మరి పాపం చేయకుండా లోకంలో కలిసిపోకుండా నేను And ఉంటాను. thus you will be prepared for the coming of the Lord Jesus Christ. ఆ విధంగా జీవించినట్టయితే ప్రభు యేసు క్రీస్తు యొక్క రాకడికి మీరు సిద్ధపై అవుతారు. May God bless this word. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక.